Hello everyone, welcome back to my channel. నా ప్రీవియస్ వీడియో మునార్ ఫస్ట్ పార్ట్ వీడియో చూసి చాలా మంది పర్సనలీ టెక్స్ట్ చేశారు, చాలా బాగుంది, నైస్ ట్రిప్ అని. సో థ్యాంక్ యూ ఫర్ దట్. సో ఇప్పుడు సెకండ్ పార్ట్ కి వెళ్ళిపోదామా, లెట్స్ గో. మునార్ అంటే ఓన్లీ నేచర్ వ్యూయే కాదు, బట్ ఆల్సో వండర్ఫుల్ అడ్వెంచర్ గేమ్స్ పార్క్. ఇందులో టోటల్ 39 గేమ్స్ ఉంటాయి. ప్రైస్ పర్ హెడ్ 1500 ఇంక్లూడింగ్ జిఎస్టీ. అండ్ వన్ మోర్ గేమ్ కేబుల్ కార్, ఎక్స్ట్రా ప్రైస్ ₹150. సో టోటల్ 40 గేమ్స్. చాలా బాగా ఎంజాయ్ చేసాం. వచ్చినవి రానివని అన్ని ట్రై చేసాము. వి రియల్లీ ఎంజాయ్డ్ ఏ లాట్ అండ్ ఎ వర్త్ఫుల్ డే. ఇంకా మేము ఏమేం ట్రై చేసాము, ఎలా గేమ్స్ ఆడామో నా వీడియో చూసి కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఎలా ఉందో అనేది. ఫస్ట్ ఎంట్రీ అవ్వగానే జిప్ లైన్, మా ఫేవరెట్ రైడ్ కి వచ్చాము. ఎక్స్ట్రా మళ్ళీ ₹100 ఇచ్చి సెకండ్ టైం మళ్ళీ ట్రై చేసాము. మాకు అంత ఇష్టం అన్నమాట. సెకండ్ రైడ్ ఇదైతే భలే అనిపించింది. అప్పుడే మేము లంచ్ చేసి వెళ్ళాము, అలసిపోయాము బాగా, బట్ మజా చాలా బాగుంది. నెక్స్ట్ బంగీ జంప్. బాబోయ్ నాకు చాలా భయం వేసింది. యాక్చువల్లీ దీనిలో ట్రిక్ ఉంది. మనం కిందకి వేస్తున్నప్పుడు పైకి చూడాలి, అలానే వైస్ వర్సా, అంటే పైకి వెళ్తున్నప్పుడు కిందకి చూడాలి. అలా అయితే ఏం అనిపించదు అనమాట. సో ఎవరైనా ఎప్పుడైనా ట్రై చేయాలని అనుకుంటే ఈ ట్రిక్ ట్రై చేయండి, డెఫినెట్లీ వర్క్ అవుద్ది. నీకు ఎక్కడ మంచి రాసి పెట్టి అది 2 చేతుల్లో ఇది పట్టుకోవాలి. గట్టి పట్టుకో. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంది. పడుకుంటా అలాగా ఇవన్నీ చూడడానికి ఈజీగా ఉన్నా చేయడం మాత్రం చాలా కష్టం. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఇప్పటి వరకు ఆడిన గేమ్స్ లిస్ట్ చూసేయండి. ఫస్ట్ ఆర్కేడ్ గేమ్స్ లిస్ట్ అన్నమాట ఇది. కిడ్స్ ట్రైన్, క్రేజీ స్పిన్నర్, పవర్ షాట్, బాల్ బూస్టర్, క్రేజీ రోలర్, వన్ షాట్ బాక్సింగ్, ఎయిర్ హాకీ. నెక్స్ట్ బోర్డ్ కార్నివల్ గేమ్స్ లిస్ట్. యాంగ్రీ బర్డ్, ఆర్కరీ బుల్ రైడర్, బలూన్ షూటింగ్, బలూన్ డార్ట్, బాలర్ రోలర్, వాటెక్స్ టనల్. ఇవన్నీ ఇప్పుడు ఆడిన మీరు చూసిన గేమ్స్ నేమ్స్ లిస్ట్. రైడ్స్ అయితే చాలా ఫన్నీ అండ్ ఎంజాయ్మెంట్ చాలా బాగున్నాయి. ఈ 360 డిగ్రీ సైకిల్ అయితే మరి చెప్పడానికి లేదు, చాలా బాగున్నాయి. ఇంకా చాలా భయం కూడా వేసింది నాకు. ఇందులో మనం పెడల్ కొడుతూ ఉండాలా. బ్రహ్మానందం డైలాగ్ గుర్తొచ్చింది, ఆపండి రోయ్ బాబు అని. బట్ ఇక్కడ వాళ్ళ చేతిలో లేదు, నా కాళ్ళలోనే ఉంది. ఆపేయాలి అనుకుంటే ఆ పెడల్ బ్యాక్ కొడితే ఆగిపోద్ది. ఇది ఒక థ్రిల్ అండ్ సూపర్ రైడ్ స్పెషల్లీ. నెక్స్ట్ ఇదైతే వేరే లెవెల్. అసలు మా ఆయన ఎక్కలే, నేనేదో ధైర్యం చేసి ఎక్కిపోయా, బట్ బాబోయ్ ఫుల్ తిప్పేసింది రౌండ్ అండ్ రౌండ్ అండ్ రౌండ్ అండ్ రౌండ్ గా. సో గైస్ ఇప్పటి వరకు చూసినవి హాఫ్ రైడ్సే. ఇంకా చాలా రైడ్స్ ఉన్నాయి. మేము కొన్ని తీసాము, కొన్నిటివి కుదరలే. ఏదైతే లైక్ 12D రైడర్, క్రాస్ వాక్, స్కేరీ హౌస్, స్లైడింగ్, టైర్ వాక్ ఎట్సెట్రా.
ఎక్స్ట్రా మనీ ఇచ్చామన్నా కదా 150 per head. కేబుల్ కార్ ఏంటో అని అనుకున్నాము, బట్ వేస్ట్ ఆఫ్ మనీ అనిపించింది. ఆ మనీ ఇంకోసారి జిప్ లైన్ కి యూజ్ చేసుకుంటే బాగున్ను అని అనిపించింది. కిడ్స్ తో వస్తే ఫుల్ ఎంజాయ్మెంట్, చాలా బాగుంటది. మాకైతే చాలా బాగా నచ్చింది. అసలు టైం ఎలా అయిపోయిందో కూడా మాకు అస్సలు తెలియలేదు. మంచి స్పెషల్ యాక్టివిటీస్ తో ఫెంటాస్టిక్ రైడ్స్ విచ్ ఇస్ సరౌండెడ్ బై స్టన్నింగ్ నేచర్ బ్యూటీ. ముఖ్యంగా జీప్ సర్వీస్ ఉంది విచ్ ఇస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వైల్ రిటర్నింగ్ ఫ్రమ్ బాటమ్ టు ఎంట్రన్స్. నెక్స్ట్ అడ్వెంచర్ పార్క్ అయ్యాక ఆయుర్ వ్యాలీకి వచ్చాము. టికెట్ పర్ హెడ్ 100 rupees. మెడిసిన్స్ తయారు చేసే ఫర్మ్ అన్నమాట. ఇంకా ఇన్ఫర్మేటివ్ అని చెప్పొచ్చు. చాలా మంచివి తెలుసుకోవాల్సినవి ఉన్నాయి ఆయుర్వేదవి. అక్కడే ఆయుర్ వ్యాలీ స్పైసెస్ గార్డెన్ పక్కన షాప్ కి వచ్చాము. సారీస్ అన్నమాట ఇవన్నీ, హ్యాండ్ మేడ్ సారీస్, అంటే కేరళ సారీస్ ఇవన్నీ. ఈ షాప్ పక్కనే ఈ డెమో గురించి పెట్టున్నారు, జస్ట్ అందరికి తెలియడానికి. దీన్ని మేము మొగ్గం అంటాము, మరి మీరేమంటారో నాకు తెలీదు, తెలిస్తే కమెంట్ చేయండి. ఇంకా ఫుల్ డే జర్నీ అన్నాడికి బాగా టైర్డ్ అయిపోయాము, చాయ్ తాగడానికి వచ్చాము. ఇంకా ఫైనలీ మేము బుక్ చేసుకున్న రిసార్ట్ కి వచ్చేసాము. చాలా బాగుంది, మాకు చాలా బాగా నచ్చింది. ఇది కన్స్ట్రక్షన్ ఏసీ, అంటే ఓపెన్ ఐసీ 15 days అయిందంట. యాక్చువల్లీ మేము మున్నార్ కి చిన్నకన్నా 8 kilometers డిస్టెన్స్ అని చెప్పా కదా, నా ప్రీవియస్ వీడియో చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది. సో మేము మంచి వ్యూ కావాలనుకొని ఈ రిసార్ట్ బుక్ చేసుకున్నాము. ఇప్పుడు నైట్ అయిపోయింది కాబట్టి మీకేం కనిపించదు, నేనేం చూపించలేను. సో రూమ్ చూసేయండి, రూమ్ అయితే చాలా బాగుంది. మేము ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట. అండ్ ఆల్సో మాకు ఇక్కడ నుంచి కొలుకమలై సన్ రే దగ్గర పడుతుందని మాకు వచ్చాక తెలిసింది, డ్రైవర్ అన్న చెప్పారు. చాలా బాగుంది, అంతా నీట్ అండ్ క్లీన్ ఉంది. రూమ్ వచ్చేసి పర్ డే 2500 అనమాట. అంత బాగుంది అనే లోగా మాకు ఫుడ్ నచ్చలేదు. బేసికలీ హిల్ స్టేషన్స్ లో రైస్ ఐటమ్స్ ఆర్డర్ పెట్టుకోకూడదు, టేస్టీ ఉండదు, వాళ్ళ కుకింగ్ కూడా డిఫరెంట్. ఓన్లీ రోటీస్ అండ్ కర్రీయే బెస్ట్ అని ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. ఈ స్విమ్మింగ్ పూల్ మా రూమ్ బాల్కనీ నుంచి చూపించా కదా, అదే ఇది. మార్నింగ్ వ్యూ అదిరిపోద్ది. పూల్ లో మేము దిగలే బికాస్ చాలా చలి ఉంది అక్కడ. ఎక్సెప్ట్ ఫుడ్, ఓవరాల్ గా విత్ వ్యూ సూపర్ ఫర్ స్టేయింగ్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. మినీ గార్డెన్ లో ఉంది, ఇక్కడ సెట్ చేశారు అంటే కూర్చొని తినడానికి. నైట్ కనిపించదు, నేను డేలో డెఫినెట్లీ చూపిస్తా. సో ఇది మా రిసార్ట్ ఫర్ స్టేయింగ్ ఎట్ మునార్. మార్నింగ్ వ్యూ చూడండి. 3 days మేము ఇక్కడ స్టే చేసాం అనమాట. ఫస్ట్ డే కొంచెం సన్నీ అది నేను వీడియో తీయలేకపోయాను, తర్వాత తీద్దాంలే అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ డే ఫుల్ ఫాగీ అనమాట. ఇక్కడ సన్నీ డే మేము మార్నింగ్ మంచిగా స్పెండ్ చేసాము వ్యూ చూస్తూ. అలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ ఇడ్లీ, ఉప్మా, టీ ఇచ్చారు. ఫ్రెష్ చేసి మళ్ళీ మేము ట్రావెల్ కి స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు మీరు చూస్తున్నది అంతా మున్నార్ లోకల్ ఏరియా అన్నమాట. నెక్స్ట్ ఎలిఫెంట్ రైడింగ్ కి వచ్చేసాము. పెర్ హెడ్ 700 rupees. మాకైతే టూ మచ్ అనిపించింది రైడ్ అయ్యాక. అట్లీస్ట్ 300 to 400 ఉండింటే ఇన్నఫ్ అని అనిపించింది. ఓన్లీ 1 U-turn అని. ఇంత కాస్ట్ కదా, ఏమో ఎంత దూరమో తీసుకెళ్తారేమో అని అనుకున్నాము, బట్ కాదు, కొంచెం ఒక రూట్ 1 U-turn లాగా. అండ్ నెక్స్ట్ ఎలిఫెంట్ ఫుడ్ కి ఎక్స్ట్రా మనీ పే చేయాలి, 150 rupees. అది మనం తినబెట్టడానికి. ఫుడ్ తినిపించేది ఒక మెమొరబుల్ చెప్పొచ్చు. ఫర్ మీ అయితే చాలా బాగుంది, బట్ టూ మచ్ కాస్ట్ అనిపించింది. ఇంకా ఇక్కడ వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ కలిశారు, చాలా హ్యాపీ అనిపించింది. తనే వచ్చి మాట్లాడారు. ఇలా మీట్ అవ్వడం నిజంగా నాకు వెరీ హ్యాపీ. తనతో మాట్లాడాక మేము నెక్స్ట్ ప్లేస్ కి స్టార్ట్ అయిపోయాము. అసలు ఎక్కడ చూసినా గ్రీనరీ ఉంటుంది, ఒక మంచి పీస్ఫుల్ వైబ్ వస్తూ ఉంటది ఆ వ్యూ అండ్ క్లైమేట్ వల్ల. నిజంగా చాలా బాగుంది ప్లేస్ అయితే. నెక్స్ట్ ఈకో పాయింట్ కి వచ్చాము. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. ఇక్కడ స్పెషాలిటీ ఏమిటంటే 3 mountains ranges, అంటే ముద్ర పూజ, నల్లతాని అండ్ కుందల, ఈ 3 మీట్ ఎట్ ద ఈకో పాయింట్ అన్నమాట. సో బ్యూటిఫుల్ కదా. ఇంకా హెవెన్ ఫర్ అడ్వెంచర్ ఎంథూసియస్ట్, నేచర్ లవర్స్ అండ్ ఫోటోగ్రాఫర్స్ కోసం అయితే. ఇక్కడ ఆల్సో ప్రొవైడ్స్ ఏ లష్ గ్రీన్ సరౌండింగ్ ఫర్ ఫ్యామిలీ పిక్నిక్స్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఈకోయింగ్ యువర్ వాయిసెస్ ఫ్రమ్ ద నియర్ బై మౌంటైన్స్. ఈ ప్లేస్ విజిట్ అవ్వాలంటే చుట్టూ నిశ్శబ్దంగా ఉంటే మనం అర్చే అరుపులు ఈకో సౌండ్ వస్తుంది అనమాట, అంటే వినిపిస్తుంది. నేనైతే మస్ట్ విజిట్ ప్లేస్ డ్యూరింగ్ మున్నార్ ట్రిప్ అని చెప్తా. బోటింగ్ కూడా చేయొచ్చు, మంచి బర్డ్స్ ని కూడా చూడవచ్చు, అలాగే దగ్గరలో నేచర్ వాక్ కూడా చేయొచ్చు. అంటే మన చుట్టూ కాఫీ ప్లాంటేషన్, టీ గార్డెన్స్ తో చూస్తూ అలా వాక్ చేస్తూ ఉంటే చాలా మనసు ప్రశాంతంగా ఉంటది. ఇంకా టాప్ స్టేషన్ కి వచ్చేసాము. ప్రీవియస్ వీడియోలో చెప్పా కదా నీల్కురింజి ఫ్లవర్స్,
అది ఇక్కడే చాలా ఫేమస్, విచ్ బ్లూమ్ వన్స్ ఇన్ 12 years అండ్ గివ్ ద హిల్స్ ఏ బ్లూయిష్ లుక్ అనమాట. ఓవరాల్ గా ఇక్కడ ట్రెక్కింగ్ కూడా చేస్తారు ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ టు మే. అండ్ ఇక్కడ నుంచి వ్యూస్ ఆఫ్ ద వెస్టర్న్ ఘాట్స్, ద వ్యాలీ ఆఫ్ టెనీ డిస్ట్రిక్ట్ అండ్ ద టీ ప్లాంటేషన్ ఆఫ్ మున్నార్ చూడొచ్చు. టాప్ స్టేషన్ ఒక హైయెస్ట్ పాయింట్ ఇన్ మున్నార్. మేము వచ్చిండే ఈరోజు ఫాగీ అయిపోయింది, నిన్న అంత లేకున్ను సన్నీ ఉన్ను, బట్ ఈరోజు ఇలాగా ఇక్కడ కొంచెం సన్నీ ఉంటే బాగుంటది, చుట్టూ గ్రీనరీ చూసి ఆస్వాదించవచ్చు, వెదర్ చాలా ఎంజాయ్ చేయొచ్చు మనమైతే. మాది 3 days ట్రిప్ అని చెప్పా కదా, సో అందుకే 3 parts చేసా. ఒకే వీడియోలో మొత్తం చూపిస్తే ఎవరు చూడరు, అర్థం అవదు కూడాను, గబగబా అయిపోతూ ఉంటది. బట్ మొబైల్లో కన్నా టీవీలో వేసి చూస్తే డెఫినెట్లీ మీకు వావ్ మంచి వ్యూరా బాబు అని అనుకుంటారు. అంతలా ఆ గ్రీనరీ మిమ్మల్ని ఆకర్షిస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ మేజర్ ప్లేసెస్ అన్ని మీకు చూపిస్తున్నా. సో నా వీడియో నచ్చితే ప్లీజ్ ఓన్లీ చూడటమే కాదు, లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, సో దట్ నాకు ఇంకా వీడియోస్ చేయాలి, లాట్స్ ఆఫ్ వీడియోస్ మిమ్మల్ని చూపించాలి అని ఇంట్రెస్ట్ నాకు పుడుతుంది. ప్లీజ్ కన్సిడర్ మై హార్డ్ వర్క్. వీడియో చేసి చెప్పడం ఇట్స్ నాట్ అన్ ఈజీ వర్క్. సో గైస్, నెక్స్ట్ వీడియో కోసం ప్లీజ్ కమెంట్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్ and let me know your opinion on this video. See you in the next video. Until then, bye bye, take care.